నల్గొండ బిషప్‌కి సంబంధించి ఇప్పుడు ఒక సంచలనాత్మకమైనటువంటి కథనం ప్రొజెక్ట్ అయింది. ఇది ఎక్కడ జరిగినటువంటిది కాదు. ఏది జర్మనీలో ఆయన మీద ఆంక్షలు అన్నటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటి ఒక పెద్ద వార్త ఇప్పుడు హైలైట్ అయింది. దమన్ కుమార్ అనేటటువంటి ఆయన లేఖలో 2020 నుండి 24 వరకు పనిచేసినటువంటి సెయింట్ బార్తులో మాయస్ పారిస్ని సందర్శించడానికి మే 2025లో జర్మనీకి వెళ్ళాలనే ప్లాన్ గురించి ప్రస్తావించుకొచ్చారు. డియోసెసన్ నిర్వాహకుడు ఈ లేఖ కాపీని DDFకి పంపామని, హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కార్డినల్ ఆందోని పోలాను సంప్రదిస్తామని, చర్చ చర్యలు ప్రారంభిస్తామని కూడా చెప్పారు. దమన్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో జన్మించారు. ఆయన ఆర్డర్ ఆఫ్ ద మిషనరీస్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్కి చెందినవారు. 2019లో పోప్ ఫ్రాన్సిస్ జారీ చేసిన నిబంధనల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కాథలిక్ డియోసెస్లు జూన్ 1, 2020 నాటికి లైంగిక వేధింపుల్ని నివేదించడానికి అందుబాటులో ఉండే వ్యవస్థని ఏర్పాటు చేయమని సూచించింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ ఇందులో ఏదైతే కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించుకుంటూ వచ్చారు. తెలంగాణలో నల్గొండలోని డయోసిస్ బిషప్ కర్ణం దమన్ కుమార్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినాయి. ఆయన మీద జర్మనీలోని ఒక డయాసిస్లో ఎటువంటి ఈ మత కార్యక్రమాలు నిర్వహించకుండా ఆంక్షలు కూడా విధించారన్నటువంటి విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. 2005 నుంచి 2007 మధ్య జరిగిన ఈ ఘటన మీద 2025 మార్చిలో జర్మనీలోని మున్స్టర్ డయాసిస్కి ఫిర్యాదు అందడంతో ఈ చర్య తీసుకున్నారు. దమన్ గతంలో అక్కడ మత ప్రబోధకుడిగా చేసుకొచ్చారు. పనిచేసిన జర్మనీలోని ఒక ప్యారిస్ని సందర్శించడానికి దాదాపు ఒక నెల ముందు గత ఏప్రిల్లో తదుపరి నోటీస్ వచ్చే వరకు ఆయన్ని ఎటువంటి కార్యకలాపాలు చేయొద్దని ఆదేశించారు. మున్స్టర్ అనేది జర్మనీలోని ఒక నగరం. ఫిబ్రవరి 2024లో పోప్ ఫ్రాన్సిస్ దమన్ కుమార్ నల్గొండ డయాసిస్ బిషప్గా నియమిస్తే ఆ సమయానికి సంబంధించి ఆయన మున్స్టర్ డయాసిస్లో ప్యారిష్కి సంబంధించినటువంటి హెడ్గా ఉన్నారు. ఏప్రిల్ 30, 2024 నల్గొండ బిషప్గా నియమితులయ్యారు. మున్స్టర్ డయాసిస్ ఏప్రిల్ 24, 2025 విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ లైంగిక వేధింపుల ఆరోపణలలో ఆయన ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆంక్షలైతే పెట్టింది హెడ్ క్వార్టర్.